బయ్యారం ఆటో యూనియన్. నేను ఆటో యూనియన్ అధ్యక్షుడిని, సిఐటి ఆటో యూనియన్ అధ్యక్షుడిని. మాకు ఇంతకుముందు టీఆర్ఎస్ ఉన్నప్పుడైనా కానీ బస్సులు ఫ్రీ లేకపోవడంలో ఆటోలు కొద్దిగా గొప్ప నడిస్తే రోజు 500 కిలోమీటర్లు వచ్చేది. అట్లాంటివి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన కానించి ఫ్రీ ఆర్టీసీ బస్సులు పెట్టినాక ఆడవాళ్ళకి అక్కడ మమ్మల్ని ఆడవాళ్ళు చూడటం కూడా ఎగతాలుగా చూస్తూ ఉన్నారు. ఏదో మమ్మల్ని ఎగతాలుగా నవ్వుతూ ఉన్నారు. మాకు అసలు పూట గడవడానికి 300 కూడా వచ్చే పరిస్థితి లేకుండా అయిపోయింది. గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి వచ్చినప్పుడు సంవత్సరానికి 10 రూపాయలు కూడా ఇచ్చేటట్లేదు. ఇప్పుడు పరిస్థితులు మరీ దారుణంగా ఉన్నాయి. అసలు ఆటోలు జనం వచ్చేటట్టు లేదు, ఛార్జీలు వచ్చేటట్టు లేదు. మాకు అది వచ్చేటట్టు లేదు. బాగా ఇబ్బందులు పడతాము. మాకు ఇప్పటికన్నా గవర్నమెంట్ ఏదైనా మమ్మల్ని గుర్తించి, ఇలా ఆటో యూనియన్ దినోత్సవం కాబట్టి దీన్ని గుర్తించి మాకు ఎంతో కొంత సాయం చేయాలి. సంవత్సరానికి